అయినప్పుడు కూడా ఆయన కోర్టులో కూడా చెప్పడం జరిగింది, అక్రమ అరెస్ట్ ఇదని చెప్పి. లేదు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తి కూడా ఆనాటి ఫినాన్స్ సెక్రటరీ పివి రమేష్ ఐఏఎస్, ఆయన చెప్పాడని చెప్పారు. తీరా ఎంక్వైరీ చేస్తే ఆయన చెబుతూ ఉన్నాడు, ఆ సాక్ష్యం ఏ సాక్ష్యాన్ని అయితే బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ సాక్ష్యం నేను చెప్పింది కాదు, నేను పోలీసులకి ఆ విధంగా చెప్పలేదు, నేను చెప్పింది వేరు, పోలీసులు వ్రాసుకున్నది వేరు అని చెప్పి పివి రమేష్ గారు చెప్పటం జరిగింది. నేను అడుగుతున్నా జగన్ గారు, ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసింది అక్రమమే కదా, తప్పుడు అరెస్టే కదా. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని మీరు కావాలని అరెస్టు చేయించినట్లు కాదా? రమేష్ గారి స్టేట్మెంట్ క్లియర్గా తెలిసిపోయింది కదా, నేను ఇచ్చింది కాదు. మరి ఎవరు రాశారు? ఎవరు తప్పుడు సాక్ష్యం రికార్డ్ చేశారు? ఎందుకు చేశారు అంటే కొల్లి రఘురామరెడ్డి అని ఆ రోజు సిట్కి అధ్యక్షత వహిస్తున్నాడు ఒక దుర్మార్గమైన పోలీస్ అధికారి. జగన్ ఏది చెబుతుంది పట్టపగల కూడా ఇది రాత్రి అని చెప్పేవాడు. జగన్ చెబితే అది రాత్రి అంటాడు ఆయన. అయ్యా కాదు ఇది పట్టపగలైనా కూడా లేదు మాకు జగన్ చెప్పాడు ఇది రాత్రి అంటాడు. అంతటి జగన్కి నమ్మకస్తుడైన ఉద్యోగస్తుడు ఆయన కొల్లి రఘురామరెడ్డి. నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారిని ప్రశ్నిస్తున్న డీజీపీ గారు, మీకు పివి రమేష్ గారు లేఖ వ్రాసినారా లేదా? అయ్యా చంద్రబాబు గారు తప్పు చేశారని నేను అనలేదు. ప్రతి కేబినెట్ మీటింగ్లో ఇలాగే జరుగుతాయి, నిర్ణయాలు జరుగుతాయి, అమలు చేస్తామని చెప్పాము. అంతేగాని మీ పోలీస్ అధికారులు వ్రాసుకున్నట్లుగా మీరు కేసు డైరీలో పార్ట్ 1లో చెప్పినట్లుగా నేను ఆ సాక్ష్యం ఇవ్వలేదు అని పివి రమేష్ గారు ఎవరు సాక్ష్యం మీద అయితే ఆధారపడి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో అది తప్పని తేలింది కదా. ఈ కొల్లి రఘురామరెడ్డి అనే ఒక దుర్మార్గపు పోలీస్ అధికారి క్రియేట్ చేసిన కల్పితంగా సృష్టించిన దొంగ కేసే కదా, తప్పుడు కేసే కదా మా అధినేత మీద. మరి డీజీ గారు ఏం చేయాలి? పివి రమేష్ గారు లేఖ వ్రాస్తారన్నప్పుడు ఆ లేఖను ఎఫ్ఐఆర్గా మీరు ఆ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి, ఏ అవినీతి మచ్చ ఏ కోశాన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి అక్రమంగా చెంచల్గూడ రాజమండ్రి ఆయన జైలు గుర్తొస్తున్నా మాట్లాడు జగన్ అది పేటెంట్ చెంచల్గూడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆ దుర్మార్గపు కేసు క్రియేట్ చేసి అక్రమ కేసు క్రియేట్ చేసి దొంగ కేసు క్రియేట్ చేసి కంకాక్టెడ్ కేసు క్రియేట్ చేసిన ఆ పోలీస్ అధికారుల మీద కేసు పెట్టరా, కేసు రిజిస్టర్ చేయరా? మేము అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నేను ఈ రోజున డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రిజిస్టర్ ఏ కేస్ అగైన్స్ట్ దట్ ఎర్రింగ్ పోలీస్ ఆఫీసర్స్. ఆ తప్పు చేసిన పోలీస్ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేయాలి. మీరు చంద్రబాబు గారు లాంటి జైగాంటిక్ పొలిటికల్ పర్సనాలిటీని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. బకెట్ వేడి నీళ్ళు ఇవ్వటానికి పాపం ఆయన ఎంతో తాపత్రయపడాల్సి వచ్చింది. అతన్ని ఆ కొల్లి రఘురామరెడ్డిని ఎందుకో కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకూడదు? కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద పెద్ద కాన్స్పిరసీ అండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పెద్ద కుట్ర. అది ఆ కుట్రలో A1 జగన్మోహన్ రెడ్డి అయితే, A2 సజ్జల రామకృష్ణారెడ్డి అయితే,
A3 A2 పార్టీ తీసుకున్న సూత్రధారి కొల్లి రఘురామరెడ్డి. లేకపోతే చంద్రబాబు గారు జైల్లో ఉండేవాళ్ళు కాదండి.